హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము. నాగదేవత టెంపుల్ ఎంత ఫేమస్, అక్కడ చాలామంది ఉన్నారు. అదే లైన్లో కొంచెం స్ట్రైట్గా ముందుకు వెళ్తూనే ఉండాలి డెడ్ ఎండ్ వచ్చే వరకు. లెఫ్ట్ సైడ్ వెళ్ళాక కొంచెం లోపలికి ఇళ్ళ మధ్యలో ఉంది, అన్ని హౌసెస్ ఉన్నాయి. దాని మధ్యలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. కాకపోతే చాలామందికి తెలియదు. నాగదేవత టెంపుల్కి అయితే చాలామంది ఫుల్ రష్ ఉన్నారు. ఈ టెంపుల్ ఎవరికి తెలియదు, ఎవరు లేరు. టెంపుల్కి వెళ్ళేసరికి మేమే ఉన్నాము. ఒక 1/2 అవర్ 40 మినిట్స్ తర్వాత ఇద్దరు వచ్చారనమాట. కాకపోతే టెంపుల్ చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు వెళ్తే మాత్రం చాలా చక్కగా చాలామంది కలిసి వెళ్ళి హాయిగా స్పెండ్ చేసి హాఫ్ డే ఈజీగా అక్కడ స్పెండ్ చేసి రావచ్చు. అంత ప్లెజెంట్గా ఉంది. సిటీ వ్యూ అంత సూపర్ ఉంది. టెంపుల్ బ్యాక్ సైడ్ దర్గా ఉంది అనమాట. సో ఈ టెంపుల్ కూడా మొత్తం అంతా ముస్లిం హౌసెస్ మధ్యలో టెంపుల్ ఉంది. చాలా బాగుంది. కాకపోతే తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ సికింద్రాబాద్ తిరుమలగిరి శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేను గూగుల్ మ్యాప్స్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, మీరు వెళ్ళవచ్చు మ్యాప్ ద్వారా. ఇంకా బస్ ద్వారా వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్ నుండి 219 ఆర్ 1/25S బస్సెస్ డైరెక్ట్ వెళ్తాయి అన్నమాట. మీరు నాగదేవత టెంపుల్ నుండి అదే లైన్లో స్ట్రైట్ డెడ్ ఎండ్ వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే ఈ టెంపుల్ వస్తుంది ఇళ్ళ మధ్యలో. ఓకేనా? వ్యూ చూడండి, సిటీ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 200 years బ్యాక్ వెంకటేశ్వర స్వామి కొండపైన కోనేరులో వెలిసారనమాట. వెంకటేశ్వర స్వామి ముందటే శివలింగం ఉంది. ఇంకా అభిషేకం చేస్తే అభిషేకం వాటర్ కోనేరులో కలిసిపోతాయి అన్నమాట. మళ్ళీ ఇంకా చాలా చేపలు, తాంబేళ్ళు ఉన్నాయి, పాములు కూడా ఉన్నాయి అందులో ఆ కోనేరులో. అవి నిరంతరం ఎప్పుడు స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటాయంట వాటర్లో నుండి. మేము చాలాసేపు మనస్ఫూర్తిగా స్వామి దర్శనం చేసుకొని అక్కడ స్వామిని చూడడానికి ప్రయత్నం చేస్తే నిజంగా స్వామివారి ముఖం, చేతులు, ఆకారం క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. కాకపోతే కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు క్లియర్గా అది. ఎందుకంటే అయ్యవారు లేరు, అప్పటికి తాళం వేసి వెళ్ళిపోయారనమాట. మార్నింగే వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతారంట, అంటే ఎక్కువ ఎవరు రారు కాబట్టి. శివలింగం చూసారా, ఇది ఎన్నో ఇయర్స్ది కాబట్టి కనిపించట్లేదు లింగాకారం కూడా క్లియర్గా, కొంచెమే ఇలా ఉంది. అక్కడ రాగి చెంబు అవి అవైలబుల్ ఉన్నాయి, మనం అభిషేకం చేసుకోవచ్చు. ఈ వాటర్ వెళ్ళి కోనేరులో కలిసిపోతున్నాయి, మీకు అది కూడా ముందు వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇక వాటర్లో తాంబేలు, ఫిషెస్ అన్నీ ప్రదక్షిణ చేస్తాయని చెప్పాను కదా. సో అంత దూరం వెళ్ళాం కదా, ప్లెజెంట్గా ఉంది అని మేము అక్కడే కూర్చొని గోవిందనామాలు చదువుకొని కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చేసామన్నమాట. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. Thank you for watching. శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద,
వజ్రముకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కలికిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గో. సో టెంపుల్ నుండి బయటకు వచ్చాక ఆ లైన్ ఎండ్లో సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకొని నాగదేవత టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేసాం రిటర్న్లో. వీడియోని ఎండ్ వరకు చూడండి.